Students, cobalt 3 chloride forms several octahedral complex with ammonia. Which of the following will not give test? Will not give test with chloride ions with silver ions. అంటే సిల్వర్ నైట్రేట్తో ఏది ట్రీట్ చేసినప్పుడు ఈ కాంప్లెక్స్ అంటే ఇచ్చిన ఈ ఆప్షన్స్లో ఏ కాంప్లెక్స్ని సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేసినప్పుడు టెస్ట్ ఇవ్వదు అన్నాడు. జనరల్గా ఏదైనా సరే స్టూడెంట్స్ సిఓ అన్నిట్లో COCl3 కామన్గా ఉంది. సో మనం దీన్ని సిఎల్ రాయలేము. CONH3 సపోజ్ ఫస్ట్ వన్ తీసుకుందాం. COCl3 NH3 5 times. ఒక CL మాత్రమే లోపల రాయగలం, 2 CL బయట రాయాలి. ఎందువల్ల అంటే CO యొక్క కోఆర్డినేషన్ నెంబర్ మ్యాక్సిమం 6. అంటే ఇక్కడ 5, ఇక్కడ CL1, 5 + 1 6, అంతే. మ్యాక్సిమం 6 రాయాలి. అమ్మోనియా ఇప్పుడు సైజు పెద్దది కాబట్టి లోపలికే వస్తుంది, కోఆర్డినేషన్ స్పియర్లోనే ఉంటుంది. దీనికి కానీ ఇప్పుడు సపోజ్ మనం AgNO3 కానీ వేస్తే ఎక్సెస్ AgNO3 వేసినప్పుడు బయట ఎన్ని CL ఉంటాయో అన్ని ప్రెసిపిటేట్లు వస్తాయి. సో 2AgCl ప్రెసిపిటేట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నారంటే విల్ నాట్ గివ్స్ అన్నారు. సో ఏ అనేది ఆప్షన్ కాదు. సో బి దగ్గరికి వెళ్దాం. CONH3 6 times, 3 CL బయటికి రాయాలి. AgNO3 ఎక్సెస్. ఎప్పుడైనా సరే AgNO3 ఎక్సెస్ తీసుకుంటాం. ఇప్పుడు బయట ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 3 క్లోరిన్స్. సో ఎన్ని క్లోరిన్స్ ఉంటే అన్ని సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్లు వస్తాయి. 3 AgCl ప్రెసిపిటేట్. సో ఇది కూడా పాజిటివ్ టెస్ట్, ఇది కూడా టెస్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఏమన్నారు? విల్ నాట్ అన్నారు, విల్ నాట్. సో సి ఆప్షన్ తీసుకుందాం. CONH3 3 times CL3 బ్రాకెట్ క్లోజ్. ఎందుకంటే లోపల 6 కోఆర్డినేషన్ నెంబర్ రావాలంటే 3 + 3 సరిపోయింది కదా, బయట ఏమీ లేదు. ఇప్పుడు కానీ AgNO3 కానీ వేస్తే ఎక్సెస్, నో ప్రెసిపిటేట్. ఎందువల్ల అంటే బయట ఉండే అయనైజేషన్ స్పియర్లో ఉండే క్లోరిన్స్ మాత్రమే కంబైన్డ్ అవుతాయి. కోఆర్డినేషన్ స్పియర్లో ఉండేవి అవి అయాన్స్ని ఇవ్వవు. CO అయాన్స్, NH3లు, CL రావు. ఇట్ డస్ నాట్ గివ్ సచ్ టైప్ ఆఫ్ అయాన్స్. సో హెన్స్ if we add AgNO3 excess to this complex, there is no precipitate because there is no chlorines in ionization sphere. So ionization sphere లో ఉండే క్లోరిన్స్ మాత్రమే రియాక్ట్ అయ్యి ప్రెసిపిటేట్ వస్తాయి. సో ఇక్కడ ఆప్షన్ సిలో there is no chlorines in ionization sphere, so there is no precipitate. So hence answer is C. క్వశ్చన్లో అడిగింది కూడా అదే. which of the following will not use this test for chloride ions with silver nitrate? So option C is the correct one. Tetraamine copper 2 sulfate. సో పేర్లోనే చూడండి, టెట్రామైన్ NH3 4 times, కాపర్ Cu బ్రాకెట్ క్లోజ్. సల్ఫేట్ అనేది చివరిలో ఉంది కాబట్టి మనం కూడా సల్ఫేట్ అనేది SO4 చివరి రాస్తాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే CuNH3 4 times కదా, SO4కి ఎప్పుడు -2 వస్తుంది. ఓకేనా? CuNH3 ఏం రావాలి? Cuకి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? Cuకి ఆక్సిడేషన్ నెంబర్ వాళ్ళు క్లియర్గా స్ట్రక్చర్లో ఇచ్చినారు. ఇక్కడ చూడండి ఎంత ఇచ్చినారు? +2 ఇచ్చారు. అమోనియాకి 0 ఈక్వల్ టు ఎంత? +2. అంటే పైన ఎంత రాయాలి? +2. సో ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -2 ఉంది. సింపుల్గా కలిపి రాసినప్పుడు ఏమవుద్ది? CuNH3 4 times, బయట SO4. అంటే ఈ కింద 2 రాస్తాము, SO4కి 2 times రాస్తాము. అప్పుడు 2 రాసినప్పుడు ఏమవుతాయి? 2 క్యాన్సిల్ అవుతాయి అంతే. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ +2 -2 కలిపినప్పుడు న్యూట్రల్ అయిపోతాయి. దీన్ని ఇలాగే రాయొచ్చు. CuNH3 4 times SO4 అంతే. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే మనకు ఫస్ట్ కింద 2 రాయాలి. CuNH3 4 times, కింద ట్వైస్, SO4 ట్వైస్, మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్ అయినప్పుడు ఏమవుతుంది? CuNH3 4 SO4. ట్రైనైట్రో ట్రైఅమైన్ కోబాల్ట్ 3. ట్రైనైట్రో అన్నారు ఇక్కడ క్లియర్గా.
ట్రై నైట్రో అన్నప్పుడు క్లియర్ కట్ నైట్రో NO2 ఎన్నిసార్లు ఉంది? 3 times. ట్రై అమైన్, అమైన్ అంటే NH3, ట్రై అన్నారు 3 times. కోబాల్ట్. మరి ఇప్పుడు పైన కాంప్లెక్స్ మీద ఎంత ఆక్సిడేషన్ నెంబర్ రాయాలి అంటే COకి ఆల్రెడీ వాళ్ళు 3 అని ఇచ్చారు, ఇక్కడ +3 చూడండి, ఓకేనా? సో 3, అమోనియాకి 0, NO2కి -1. సో ఇప్పుడు +3 -3 ఏమైంది? 0. అంటే పైన ఏం రాయవలే, అలాగే వదిలేయాలి, ఏమీ లేదంటే 0 అన్నట్టు. నెక్స్ట్ టెట్రా కార్బోనైల్, COని 4 times రాయాలి. నికెల్ బ్రాకెట్ క్లోజ్, నికెల్కి ఆక్సిడేషన్ నెంబర్ 0, COకి 0, మొత్తం కలిపితే 0, పైన ఏమీ లేదంటే 0 అన్నట్టే కదా. నెక్స్ట్ డైక్లోరో డైఅమైన్ ప్లాటినం 2, డైక్లోరో డైఅమైన్ ప్లాటినం 2 అన్నారు. ఇక్కడ ప్లాటినంకి +2 అంటే అమోనియాకి 0, 2 Clకి -2, మొత్తం 0, అంటే పైన ఏం రాయవల్లి ఛార్జ్, ఓకేనా? నెక్స్ట్ అమైన్ బ్రోమిడో క్లోరిడో నైట్రిటో ఓ ప్లాటినం 2 అయాన్. సో ఇక్కడ అమైన్ అన్నారు అంటే NH3, బ్రోమిడో అన్నారు Br, నెక్స్ట్ క్లోరిడో Cl, నైట్రిటో ఓ అంటే ONO ప్లాటినం. ఇది అయాన్ అన్నారు అంటే పైన ఎంతో కొంత చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అయాన్ అని, అంటే పైన ఎంతో కొంత ఛార్జ్ ఉంది, అది ఎంత అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ప్లాటినం 2 అని ఇచ్చారు కదా. సో ఈ ప్లాటినంకి 2, అమ్మోనియాకి 0, బ్రోమిన్కి -1, Clకి -1, ONO అయినా NO2 అయినా -1. సో ఎంత? 2 - 3 -1. సో ఇక్కడ ఎంత ఉంది? -1. సో పైన -1 రాయాలి. నెక్స్ట్ మెర్క్యూరీ అంటే Hg, ఇక్కడ ఏ స్టేట్లో ఉంది? ఇది +1 స్టేట్లో ఉంది. టెట్రా థయోసైనేటో SCN 4 times, కోబాల్ట్, ఇక్కడ కోబాల్ట్కి 3 ఇచ్చారు, +3, SCNకి -1 అని తెలుసు, 4 ఉన్నాయి కాబట్టి -4, సో -1 అంటే 3 - 4 -1 కదా. సో టోటల్ ఛార్జ్ ఎంత అంటే -1. చూడండి, ఇక్కడ +1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. సో రెండింటి కలిపి రాసినప్పుడు కాంప్లెక్స్ని ఎలా రాయాలంటే Hg CO SCN 4 times బ్రాకెట్ క్లోజ్. సో అర్థమైందా? క్రిస్ క్రాస్ మెథడ్ లాగా మనం 1 రాసాం అంతే. డై ఆక్వా టెట్రా హైడ్రాక్సో అల్యూమినేట్ 3 అయాన్, డై ఆక్వా అన్నారు. ఆక్వా అంటే H2O 2 times, టెట్రా హైడ్రాక్సో OH 4 times ఉంది. అల్యూమినేట్ 8 అనే వర్డ్ ఎప్పుడు వస్తుంది? పైన ఈ 8 అనే వర్డ్ ఎప్పుడు వస్తుంది అంటే పైన మైనస్ ఉన్నప్పుడు. ఎంత మైనస్ ఉంది అని తెలుసుకోవాలి మనం. అల్యూమినియంకి ఆల్రెడీ +3 అని ఇచ్చారు, ఒక OHకి -1, 4 OHకి -4, H2O 0, మొత్తం కలిపి ఎంత వచ్చింది? -1. సో ఇక్కడ ఎంత నుంచి ఛార్జ్ అంటే -1. అయాన్ అని మెన్షన్ చేశారు కదా, కంపల్సరీ ఎంత ఛార్జ్ రావాలి దాని మీద, అది సింపుల్ గుర్తు అనమాట. నెక్స్ట్ డైక్లోరో Cl2, బిస్ అన్నాడు. బిస్ అంటే ఏంది? 2 times అని. బిస్ అని ఎప్పుడు యూజ్ చేస్తారంటే కాంప్లెక్స్ లైగెండ్స్కి బిస్ అని యూజ్ చేస్తాం, నార్మల్ లైగెండ్స్కి సింపుల్ లైగెండ్స్కి డై అని యూజ్ చేస్తాం. సింపుల్ లైగెండ్స్కి డై, కాంప్లెక్స్ లైగెండ్స్కి బిస్ అంటే 2 times అనే. ఈథేన్ 1,2 డైఅమైన్ సింపుల్, దాన్ని ఎట్లా రాస్తాం? EN అని రాస్తాం. నెక్స్ట్ కోబాల్ట్, బయట క్లోరైడ్ ఉంది అంటే ఇప్పుడు దీనికి ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉన్నట్టే కదా. అది ఎంత ప్లస్ ఎంత మైనస్ మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి. క్లోరైడ్ అయినప్పుడు మనకి -1 వస్తుంది. ఇక్కడ కోబాల్ట్కి 3 అన్నారు అంటే ఇక్కడ 3, ENకి 0, 2 Cl -2 అంటే 3 - 2 ఎంత? 1 అంటే ఇక్కడ +1 ఉన్నట్టు. సో సింపుల్గా దీన్ని కాంప్లెక్స్ రూపంలో రాసినప్పుడు EN twice Cl2 బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్ బయట Cl. సరిపోయిందా?
నెక్స్ట్ ట్రైక్లోరో, లాస్ట్ వన్ చూడండి, ట్రైక్లోరో అంటే Cl3, ట్రైఅమైన్ NH3 అనేది 3 టైమ్స్ ఉంది, కోబాల్ట్. మరి పైన ఛార్జ్ ఎంత రాయాలంటే మనం ఆక్సిడేషన్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. COకి 3 ఇచ్చున్నారు, అమోనియాకి 0, Clకి -3, మొత్తం మీకు 0నే కదా. సో పైన ఏవి రాయలేదంటే 0 ఉన్నట్టే. సో ఇలా నేమ్స్ ఇచ్చినప్పుడు స్ట్రక్చర్స్ ఎలా రాయాలంటే ఈ ఎగ్జాంపుల్స్.